ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా అందించాలి. ఎండియు ఆపరేటర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. తహసీల్దార్ కె ఆంజనేయులు. నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా అందించని ఎండియు ఆపరేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మిగనూరు మండల తహసీల్దార్ కె ఆంజనేయులు పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని వెంకటాపురం ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అబ్దుల్ గాఫర్పై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన స్థానిక మండల తహసీల్దార్ కె ఆంజనేయులు 6, 8, 18 దుకాణాలకు సంబంధించి పంపిణీ చేసే కోఆపరేటివ్ స్టోర్స్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కె ఆంజనేయులు మాట్లాడుతూ మొత్తం ఎమ్మిగనూరు 31 ఎండియు వాహనాలు ఉన్నాయని, ప్రతి నెల 1వ తేదీ నుండి సరుకులు పంపిణీ చేయాలని, కానీ అబ్దుల్ గాఫర్ అనే ఎండియు ఆపరేటర్ 2 రోజులైనా ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అబ్దుల్ గాఫర్పై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు తనిఖీ చేశామని, అందులో భాగంగా ఎండియు ఆపరేటర్ అబ్దుల్ గాఫర్ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకులు పంపిణీ చేయకుండా ఉన్నందున మేము స్వయంగా కోఆపరేటివ్ స్టోర్ దగ్గరే మహిళా పోలీస్ ద్వారా తంబు వేయించి అప్డేట్ చేయించి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయించామని తెలిపారు. అలాగే ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అబ్దుల్ గాఫర్పై చర్యలు రిపోర్ట్ను సబ్మిట్ కలెక్టర్కు పంపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహసీల్దార్ వెంట విఆర్ఓ పేక్షావలి, మహిళా పోలీస్, డీలర్లు ఆదిప్ప, శివరాజప్పలు ఉన్నారు. మండల తహసీల్దార్ కె ఆంజనేయులు. మహిళా పోలీసుతో అప్డేట్ చేయించి 6, 8, 18 3 షాపులను ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అతనిపై క్రమశిక్షణ చర్యల కోసం సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. అట్లాగే డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్ ఎమ్మిగనూరు.